ఎండాకాలం వచ్చిందంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మనం ఇంట్లో అయినా మన ఒంటినైనా చల్లగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఎండాకాలంలో చలువ చేసే పదార్థాలను తినడానికే ఎంతోమంది ఇష్టపడతారు. సో, ఇది ఇలా ఉండంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు చిన్న పిల్లలైనా కానీ, పెద్దవారైనా కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో స్విమ్మింగ్ చేయాలన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. అదేవిధంగా సమ్మర్‌లో పిల్లలకి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి తీసుకొస్తారు. తాజాగా మీర్‌పేట్‌లోనైతే స్విమ్మింగ్ పూల్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎనకాల మనం చూస్తున్నాము. ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకైతే స్విమ్మింగ్ అనేది కోచెస్ సహాయంతో ఇక్కడ మనకి స్విమ్ కోచింగ్ నేర్పిస్తూ ఉంటారు. కానీ నిన్న ఒక 60 ఏళ్ల వ్యక్తి స్విమ్ చేద్దామని వచ్చి తన ప్రమాదవశాత్తు తన తలకి తగిలిన గాయం వల్ల తను చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ యొక్క హైట్స్ వచ్చేసి 2.5 ఫీట్స్ నుంచి కూడా 6.5 ఫీట్స్ వరకి ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్దగా లోతేం లేకున్నప్పటికీ కూడా అతను దూకిన వెంటనే అది తన తలకి దెబ్బ తగలడం వల్ల అతను చనిపోవడం అయితే జరిగింది. సో, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కూడా ఇక్కడ మనకి చాలా వరకైతే ఇక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి లోపట ప్రతి ఒక్క దగ్గర కూడా మనం చూసుకోవచ్చు మనకి బోర్డ్స్ అనేవైతే ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి డైవ్ చేయడం గానీ, ఒకరినొకరు నెట్టుకోవడం గానీ అలాంటివి ఏం చేయకూడదు అని కూడా చెప్పేసి పెట్టారు. సో, అంటే కొన్ని రూల్స్ తోటైతే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్‌ని అయితే అరేంజ్ చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు కూడా పూల్ రూల్స్ అని మనకి పెద్ద హోర్డింగ్ ఎంట్రన్స్‌లోనే పెద్ద హోర్డింగ్‌నైతే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి మద్యం కానీ, ఫుడ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ ఏ విధమైనటువంటి చెత్త కానీ ఇక్కడ వేయకూడదు. అదేవిధంగా ఏవైతే చెత్తకి వేయడానికి డస్ట్‌బిన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే వేయాలి. అదేవిధంగా మనకి ఇక్కడ పెట్స్‌ని కూడా తీసుకురావడం నిషేధం. అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ తోటే రావాలి. అదేవిధంగా స్విమ్మింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోచ్ లేని వాళ్ళ కోచ్ సహకారంతోటే ఇక్కడ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా స్విమ్మింగ్ చేయాలి. కోచ్ లేకపోతే మాత్రం చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడానికి అనుమతులు లేవు. అదేవిధంగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో మనం స్విమ్ చేసిన తర్వాత కూడా బయట మనకి సెపరేట్‌గా రెస్ట్ రూమ్స్ అనేవైతే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి యూజ్ చేయాల్సిన క్యాప్స్ అయినా కానీ, స్విమ్ సూట్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ వీళ్ళైతే అవైలబిలిటీలో ఉంచారు. అదేవిధంగా మనకి ఇక్కడ హోర్డింగ్స్‌లో చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళు టైమింగ్స్ అదేవిధంగా ఏ విధమైనటువంటి కోచింగ్‌కి ఎంత ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంది అన్నది కూడా మొత్తం ఇక్కడ మనకి బోర్డ్‌లో అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అనంటే సేఫెస్ట్ కోచింగ్ అని కూడా చెప్తున్నారు. అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ కోచ్ సహకారంతోటే ఇక్కడ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవచ్చు అన్నదైతే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మహమ్మద్ హసన్ అనే వ్యక్తి ఎవరైతే మనకి టిఫిన్ సెంటర్‌లో మాస్టర్ షెఫ్‌గా ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి స్విమ్ చేయడానికి దూకిన సమయంలో అతనైతే తలకి దెబ్బ తగిలి తను మృతి చెందడం జరిగింది. సో, ఇక్కడ ఇలాంటి మనకి సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ ఉన్నప్పటికీ కూడా అతను ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఇదే విధంగా అంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలి. పిల్లలకి అంటే చల్లగా ఉండే విధంగా, లేకపోతే పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకొని ఫ్యూచర్‌లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగానైతే స్విమ్మింగ్ నేర్పించడానికి సమ్మర్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకనంటే సమ్మర్‌లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఆ ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడానికి పిల్లలకి సెలవులు ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే వీళ్ళు నేర్చుకోవడానికి అదేవిధంగా వీళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, అదేవిధంగా టైం పాస్ కూడా అవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి, అనుగుణంగా ఉంటుందని చెప్పేసి పేరెంట్స్ అయితే చిన్న పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఈ ఉష్ణోగ్రతల నుంచి తట్టుకోవడం కోసం అయితే ఈ స్విమ్మింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాం గత 4 రోజులు, 5 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూనే వచ్చాయి. సో, పెరుగుతూ ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాడీనైనా కానివ్వండి, వాళ్ళు ఉండే ప్రదేశాలనైనా కానీ చల్లగా ఉంచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి హసన్ అనే వ్యక్తి, మహమ్మద్ హసన్ ప్రమాదవశాత్తు చనిపోయాడు. సో, ప్రస్తుతం అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు ట్రీట్మెంట్ కోసం. నిన్న ఇక్కడ స్విమ్మింగ్ కోసం అయితే వచ్చాడు. సో, నిన్న స్విమ్ చేస్తున్న సమయంలో అతను డైవ్ చేయడానికి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైన రూఫ్ లాగా కూడా ఏం లేదు. అంటే డైరెక్ట్ మనం స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళవచ్చు. కానీ స్విమ్మింగ్ పూల్ లోతు చూసుకున్నప్పటికీ కూడా 2.5 ఫీట్స్ నుంచి 6.5 ఫీట్స్ వరకు మాత్రమే ఉంది. అంటే తను ఏదో స్విమ్మింగ్ చేయాలని చెప్పి తను డైవ్ చేయడానికి దూకినట్టుగా తను దూకిన వెంటనే తన తల భాగం అనేది కిందికి అయిపోయి తలలో దెబ్బ తగలడం వల్ల అతను మృతి చెందినట్లుగా పోలీసులు అదేవిధంగా ఇటు డాక్టర్లు కూడా నిర్ధారించారు.
అసలు నిజానికి అతను ఏ విధంగా స్విమ్మింగ్ చేయడానికి దూకాడో, అసలు నిజంగానే తను స్విమ్మింగ్ చేస్తుండగానే చనిపోయాడా? లేకపోతే వెనక నుంచి ఎవరైనా తోసారా? ఏంటన్న మరిన్ని విషయాలు కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇలాంటి ప్లేసెస్‌కి చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ కూడా తగిన జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా కోచ్‌లు ఉంటేనే మనం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడానికి పిల్లల్ని పంపించాలి. అదేవిధంగా పిల్లలతో పాటు వచ్చిన పేరెంట్స్ ఎవరైనా కూడా వారిని ఏ విధంగా వాళ్ళు స్విమ్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ప్లేసెస్‌లో వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఫ్లోర్ అంతా కూడా తడిగా ఉంటుంది. స్విమ్ చేసి వచ్చిన తర్వాత బట్టలు కూడా అన్నీ తడిసిపోతే ఫ్లోర్ అంతా తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి ప్రదేశాల్లో తడి ప్రదేశాల్లో వెళ్ళే ఆ ప్లేసెస్‌లలో కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చిన్నపిల్లలు ఎందుకు అనంటే వాళ్ళకి చూసుకోవడం కుదరదు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళినప్పుడు జారి పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైనా, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత స్విమ్మింగ్ పూల్స్‌కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలనేవి తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. కెమెరామాన్ వినోద్‌తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.